సాకలోని గాజుడనట, సాకలోని కుమ్మలోని గాజుడనట. అయితే ఆ సాకలోని గంగ గొడవల బట్టలు గాడి మీద బట్టలు చుట్టాల ఎన్నిదా ఈ మట్టి చేతనికి పోతుండే గాడి మీద. ఆరు మట్టి అంతా తవ్విదాకా గాడిని ఇట్లా అయితే 2 గాడిలు మంచిగా కూడి మాడి ప్రేమతో ఉంటుండే. ఇలా పనులు అయిదాకా పనులు అంటే ఈయన్ని గాడి బట్టి వస్తున్నాయి, ఈయన గాడి బట్టలు వస్తున్నాయి. మరలా రేపు పాయింట్ మరలా పగడిపోయి కూర్చుండే. ఇతడే కాంగవుగా కూడి మాడి మంచిగా ఉండంగా వాళ్ళని ఏం కలం పుట్టిందో. ఆ 2 గాడిల మధ్యన జగడైపోయింది. జగడంటే మస్తు జగడం ముదిరిపోయింది. ఈ ఒక గాడి అరే కుక్కల కొడుక నీదేం లెక్క అని ఒక గాడి అంటున్నది. ఇవి ఆ గాడిలే మాట్లాడే కానీ దృష్టాంతం ఇత్తుడు. గాడిలో మాట్లాడేది కావు కానీ తండ్రి దృష్టాంతాలు ఇత్తుడు. అయితే ఒక గాడి అంటే కుక్కలు కొడక నీదేం లెక్కన అంటుండేది, ఒక గాడి అరే పంది కొడక నీ దగ్గర లెక్కన అంటుండేది. ఇవి 2గా మస్తుగా జగడ చేస్తున్నాయి. జగడ చేసి అప్పుడు లాస్ట్ ఒక గాడి ఏమంటది, అరే మనిషి కొడక నీ లెక్కేం రా అన్నది. ఏమన్నది, అరే మనిషి కొడక నీ లెక్క ఏం అన్నీ అట్లా అని అంటే దానికి ఇట్లా విగ్రహం వచ్చిందిగా. ఇక దాన్ని బొర్లించుకుంటా దాన్ని. నువ్వు నన్ను మంచి కొడుకు అని ఎందుకన్నా, నువ్వు గాడి కొడుకు అంటే పురొచ్చింది, నువ్వు కుక్కల కొడుకు అంటే పురొచ్చింది, నువ్వు పంది కొడుకు అంటే పురొచ్చింది, నన్ను మనిషి కొడుకు అని ఎందుకంటే అని దాన్ని బొర్లించుకుంటే కొడుతున్నది. ఇక నేను మంచి మేనగా ఆడొచ్చిందా, ఆ గాడి అంటున్నది నేను మంచి మేనగా ఆడొచ్చిందా, నన్ను కళ్ళలాగా చూసినప్పుడు అన్నా, నన్ను కళ్ళలాగా గిట్లా చూసినా, నువ్వు బీడీలు పట్టంగా చూసినావా, తమ్మాకు తినంగా చూసినావా, కర్రలు తినంగా చూసినావా, దొంగతనం చేయంగా చూసినావా, పట్టలాగా చూసినావా, నన్ను మంచి కొడుకని ఎందుకన్నావు అని బొర్రిత్తు తల్లి. మంచి అంత దిగదాడిపోయింది, మంచి అంత దిగదాడిపోయిండు. అందుకు మళ్ళీ జన్మం ఎత్తినప్పుడు మంచి ఏమన్నా స్వభావం గుణం కావాలి, అయితేనే మంచి. అందుకు మనిషి కావురా ముందు మంచి కావురా. నువ్వు మంచి అయినవంటే నీ అన్ని బాధలన్నీ దూరమై నువ్వు సుఖము శాంతి ఆనందము దొరికేది. మంచి కాతందుకు ఇవన్నీ ప్రయత్నాలు ఉన్నాయి. ఇదంటే నేను మంచి కానా, నేను మంచి రానా, మంచి పైన కనిపిస్తలేనా, అరే కాళ్ళు చేతులే మంచి ఉన్నాయి కానీ లోపల గుణాలన్నీ జన్మట్లే ఉన్నాయి. అది మీది మంచి రూపంతో మంచి కాదు. అందుకు మంచి అన్నప్పుడు మంచిది గుణము ధర్మము మంచి ఏ తీరు ఉండాలా ఇవన్నీ నేర్చుకోబడుతున్నాయి. నేరంది కాదు, దాన్ని మంచి అంటే కాదు. ఇప్పుడు చూడు, తోంటి పోయినాము, ఒక మామిడి పండు తోలు పడ్డది, అయితే అది కళ్ళు అన్నది, అది మామిడి పండు పచ్చగా పండింది, ఇంత పెద్ద పండు ఉండే, కళ్ళు ఏమన్నది మామిడి పండు, కళ్ళైతే మామిడి పండు అన్నది, మన చేతు దాన్ని ముట్టింది. ఇంత పెద్ద పండు అన్నప్పుడు సాంఖ్యలో వదన ఉండాలి కదా, అది ఒక్క చటాకు వదన లేదు. అది చేతులు ఏమంటున్నది, అది ఇది పండు కాదురా, కళ్ళన్నవి పండని, చేతు ఎందుకనలే, ఆ పండని ఎందుకనలే, దానికి ఎంత వదన కావాలా అంత వదన దానికి లేకుండా, కాబట్టి ఇది మామిడి పండు కాదు.
బడి లేదు, దానికి ఒక పావడి 1.5 పావు దాని వదన ఉన్నాడు, అది చేతి కూడా అంటది పండే. మరి ఆ ముక్కుకు ఆసన పెట్టుకుంటున్నది, అట్లా ఆసన లేదు, ఇది ముక్కుకు అంటది పండుగ. ముక్కుకు ఆసన పెట్టినప్పుడు దాని పండుగ సుగంధం రావాలి కదా, అది సుగంధం రానప్పుడు అది ముక్కు అంటది, ఇది పండు కాదు. చూపుకు మంచిలాగా కనిపించినా కానీ లోన దాని గుణాలు ఉంటేనే దానికి ఏమన్నా పేరు వస్తున్నది, లేకుంటే పెట్టే.